డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. మీరు ఆర్డర్స్ ఇస్తా అంటేనే కదా శాంపుల్స్ పంపింది. అసలు ఆ వీడియోనే చేయకుండా ఉంటే ఈ మాటలన్నీ వినాల్సి వచ్చేది కాదు. వెల్కమ్ టు ఇనియాస్ థ్రెడ్ క్రాఫ్ట్. కన్ఫ్యూజ్ అవ్వకండి, అసలు ఏం జరిగిందో చెప్తా. లాస్ట్ టైం ఒక వీడియో చేసా, నాకు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఇస్తా అని. కానీ మీ వర్క్ చూసాకే ఇస్తా అన్నందుకు చాలా మంది శాంపుల్స్ సెండ్ చేశారు. సో నేను అవన్నీ ఒక దగ్గర పెట్టి అన్బాక్సింగ్ లా వీడియో చేద్దాము అనుకున్నా, కానీ నాకు ఆ టైం అస్సలు ఇవ్వలేదు. అందుకే ఇలా చేయాల్సి వస్తుంది. అసలు ఆ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, అసలు ఆ మంత్ లో చాలా ఆర్డర్స్ వచ్చినుండే. ఒక్కొక్కరు 100 పేర్స్ 50 పేర్స్ అని. నేను 50 పేర్స్ ఆర్డర్ తీసుకున్నా, ఇంకా 100 పేర్స్ ఆర్డర్ వేరే వాళ్ళకి ఇచ్చా. కానీ వాళ్ళని వెతుక్కోవడానికి నాకు చాలా టైం పట్టింది. చాలా మంది యూట్యూబర్స్ కి కాల్ చేశా, కానీ ఎవరు సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదు. సో ఎవరినో ఎందుకు బతిమలాడేది, నాకు చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కదా, ఒకసారి చూద్దాం వీళ్ళ వర్క్ అని ఆ వీడియో చేశా. సో మీరు వర్క్ ఇంకా నేర్చుకోవాలండి, ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదు అన్నందుకు ఆ డైలాగ్ కొట్టారు. ఒకరో ఇద్దరో బాగా చేయలేదు, కానీ మిగతా వాళ్ళందరూ పర్ఫెక్ట్ గా చేశారు. నేను చేస్తే ఎలా వస్తుందో సేమ్ అలాగే. వీళ్ళకి వర్క్ అంతా బాగానే వచ్చు, కానీ వీళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే, వీళ్ళ టాలెంట్ ని బయట పెట్టట్లేరు. ఎప్పుడైతే ఆర్డర్స్ వస్తాయో అప్పుడే బయట పెడతాము అంటే. వీళ్ళలో కొంతమంది ప్రమోషన్స్ కూడా ఇప్పించారు. ఆ ప్రమోషన్స్ కి ఎలా బ్యాంగిల్స్ పంపారంటే, జస్ట్ సింపుల్ గా ఎవరైనా ఇంట్లో చిన్న పిల్లలు కూడా చేయగలిగే అంత సింపుల్ గా ప్రమోషన్స్ కి డిజైన్ పంపినప్పుడు ట్రెండింగ్ అండ్ బ్రైడల్ సెట్స్ మాత్రమే పంపండి. మీరు ఏ డిజైన్ అయినా చేయగలరు అన్న నమ్మకం అక్కడే వస్తుంది. చాలా మంది ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఓపెన్ చేశారు, కానీ దాంట్లో 1-2 డిజైన్స్ పోస్ట్ చేసి వదిలేశారు అంతే. ఇంకా ఆర్డర్స్ రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. కొంతమంది అయితే మరీ కామెడీ, మీరు మెటీరియల్ పంపించండి, మేము బ్యాంగిల్ చేసి పంపిస్తాము, లేదంటే మాకు మెటీరియల్ లాసే కదా అంట. ఇంకా కొంతమందికి వాళ్ళకి సెట్ అయ్యే బిజినెస్ ఐడియాస్ ఇచ్చాను, అవేంటో మీతో కూడా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బై బై.